నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం మురళి. గురుగారు, ఆదివారం రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఏ దేవుని ఆరాధించాలి, అలాగే ఎలాంటి దానాలు చేయాలి గురుగారు? ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తిని చేయాలి. ఓకే. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఓకే. షణ్మతాలు అని ఒక ప్రాసెస్ ఇచ్చారు. అందులో ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తిని, సోమవారం నాడు మనం శివుని చేస్తాం కదా శక్తిని, శుక్రవారం నాడు శక్తిని శాక్తేయం అన్నారు. ఓకే. అలాగే ఈ యొక్క విష్ణువుని వైష్ణవం, గణపత్యం అండ్ ఆఖరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కార్తికేయుడిని, ఈ 6 మతాలు ఇచ్చారు. ఇందులో మనము ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తిని చేయాలి. ఆయన ప్రత్యక్ష దైవం, మనకి కనబడేటటువంటి దైవము. ఆయన యొక్క సూర్య కిరణాలు లేకపోతే మనం వైరస్ వచ్చి చచ్చిపోతాం ముందు. నెంబర్ 1. నెంబర్ 2, చెట్లు క్లోరోఫిల్ని తయారు చేసుకోలేవు, చెట్లు చనిపోతాయి. అండ్ మనకి లైఫే ఉండదన్నమాట. సూర్యనారాయణ మూర్తితో మాత్రమే లైఫ్. అందుకనే శ్రీ సూర్యనారాయణ మూర్తిని శ్రీ మహావిష్ణువు యొక్క మరొక రూపంగా చెబుతాం. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపంలో కుడి కన్ను సూర్యుడైతే ఎడమ కన్ను చంద్రుడు అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆదివారం నాడు చాలామంది మరి మాఘమాసం అంతా కూడా సూర్యనారాయణ మూర్తిదే ఆ రోజు. అందుకనే మనం సూర్యనారాయణమూర్తి పూజ అనేటటువంటిది ఆదివారం నాడు ఆ రోజు మిగతా పూజల కంటే కూడా భిన్నమైనటువంటి పూజ ఇది. ఎలా అంటే మిగతా రోజుల్లో నువ్వు బ్రహ్మచర్యం చేయకపో పాటించు, మానే సిగరెట్లు కాల్చు, మందు కాల్చుకో, అవన్నీ ఏం పట్టించుకోరు వాళ్ళు. కానీ సూర్యనారాయణమూర్తి పూజ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ నువ్వు మందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, అండ్ సంసార జీవితానికి దూరంగా ఉండాలి. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. సూర్యనారాయణమూర్తిని పసుపు పువ్వులతో పూజ చేయాలి. చామంతి, అలాగే పసుపు పువ్వులు, గులాబీలు, పసుపు కలర్, పసుపు ముద్దు వేసి చక్కగా ముగ్గుతో సూర్య యంత్రాన్ని మనం వేసుకొని ఓం ఆదిత్యాయ నమః అనేటటువంటి మహామంత్రంతో కనుక సూర్యనారాయణమూర్తి పూజ చేసుకున్నట్లయితే ఆ రోజు జిల్లేడు ఆకులు పెడతాము. తర్వాత దొరికితే ఆకులతో ఆ ఆకుల పైన మనము ఈ పువ్వులు అన్నీ పెట్టచ్చు అనమాట. జిల్లేడు ఆకులకి ఆయనకి చాలా ఇష్టం, జిల్లేడు పువ్వులన్నా. ఓకే. అలాగే చిక్కుడికాయతో రథసప్తమి మనం చేస్తాం, చిక్కుడు గింజలతో చిక్కుడు చేసి. అంటే దానికి ఆ చిక్కుడికి సూర్యనారాయణమూర్తికి సంబంధం ఉంది. అందుకని ఫైబర్ కంటెంట్ చిక్కుడుకాయలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే సూర్యనారాయణమూర్తి యొక్క పూజలు చేస్తారో వారికి చర్మ వ్యాధులు రావు, పైల్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఫైబర్ కంటెంట్ ఫుడ్ సూర్యనారాయణమూర్తికి ఇష్టం. అందుకనే గోధుమలలో కూడా ఫైబర్ ఉంటుంది. సో ఈ యొక్క గోధుమ రొట్టెలు దానాలు అడిగావు కాబట్టి నువ్వు ఆ రోజు గోధుమ రొట్టెలు చపాతీలు చేసి సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టవచ్చు. అలాగే రొట్టెలు, బ్రెడ్, ఇదంతా కూడా వీట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవి సూర్యనారాయణమూర్తి తింటాడని కాదు, అవి చేసి మనం కొద్దిగా తీసుకుని పేదవాళ్ళకి ఎక్కువగా పంచాలి. దానికోసం పూజ అనేది పెట్టారు, ప్రసాదాలు అనే కాన్సెప్ట్ పెట్టారు. అంతేగాని మనం మాత్రమే చేసుకొని మనం మాత్రమే తినేసి ఇంకెవరికి పెట్టమంటే కుదరదు. బోధదయ అనేది చాలా అవసరం. పేదవాళ్ళకి పెట్టకపోతే నువ్వు ఎంత కాన్సెప్ట్స్తో చేసినా, ఎంత అన్ని అంగాలు పూర్తి చేసి ఎంత సిస్టమేటిక్గా పూజ చేసినా నీకు ఆ పూజ ఫలించదు. అలాగే సూర్యనారాయణమూర్తికి చక్కగా ఈ యొక్క ఆరెంజ్ కలర్ వస్త్రం, లుంగిని ధరించి ఆదివారం నాడు తలస్నానం చేసి చక్కగా ఆ రోజు నాన్ వెజిటేరియన్ కూడా తినకూడదు. ఈ రకంగా కనుక చేసినట్లయితే మిగతా దేవుళ్ళ కంటే కూడా చాలా తొందరగా స్పీడ్గా ఇచ్చేటటువంటి వరాలు ఇచ్చేటటువంటి దేవుడే సూర్యనారాయణమూర్తి. ఎందుకంటే ఆయనకు అభంశుభం తెలియదు, కానీ ఆయనకు ఎదురు చెప్పకూడదు. నవగ్రహ నాయకుడు ఆయన, రాజు ఆయన. అంటే సూర్యనారాయణమూర్తి యొక్క పవర్ ఉంటేనే అధికారంలోకి రాగలుగుతాం. గవర్నమెంట్ పవర్ అయినా, లేకపోతే ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏ చిన్న అధికారమైనా ఎక్కడైనా అధికారం చలాయిస్తున్నాడు అంటే ఆయన సూర్యనారాయణమూర్తి, ఆయన అనుగ్రహం ఉంటేనే. అలాగే సూర్యనారాయణమూర్తిని ఆత్మకారక సూర్య అంటారు. అంటే సూర్యుని ఆత్మ ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. చూడు చాలామంది, నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని బాధలేనే. మనసుతో బాధపడేవాళ్ళు కాదు, మనసుతో ఏడ్చేవాళ్ళు కాదు, ఆత్మతో ఏడ్చేవాళ్ళు ఉంటారు. అంటే నాకు ప్రేతాత్మలు కనబడుతున్నాయండి, నా జీవితం ఇలా నాశనం అయిపోయింది, నాకు ఎప్పుడు కష్టాలే అని బాధపడతారు. ఆత్మతో బాధపడేవాళ్ళు. అటువంటి ఆత్మతో బాధపడేటటువంటి వాళ్ళ యొక్క దోషాలను పోగొడతాడు ఈయన.
ఓకే. ఆత్మని ఉద్ధరిస్తాడు. అందుకే నదుల్లో మనం పుణ్య నదుల్లో ఎందుకు స్నానం చేస్తాము అంటే, మామూలుగా ఇంట్లో స్నానం చేస్తే కేవలం మన శరీరం మాత్రమే తడుస్తుంది. అవును గురుగారు. కానీ పుణ్య నదుల్లో స్నానం చేసినప్పుడు ఆత్మ తడుస్తుంది అన్నారు. కాబట్టి అందుకనే గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, నర్మదా, సింధు, కావేరి ఇలాంటి పుష్కరాల సమయంలో ఎందుకు వెళ్తామంటే, మన ఆత్మ పీడోపశాంతయ్య రవి పూజాం కుర్యాత్ అంటాం. రవి పూజ చేసుకున్నటువంటిప్పుడు ఆత్మపీడ పోతుందన్నమాట. అలాగే పితృశాపాలు, పితృదోషాలతో బాధపడే వాళ్ళు ఉంటారు. మన కుటుంబంలో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళ దుర్మరణాలు అంటే పాయిజన్ మింగేసో ఊరేసేసుకొని వాడు వృద్ధుడయ్యి లాస్ట్ వరకు ఉండకుండా ఆకస్మికంగా మరణించేటటువంటి వాళ్ళంతా కూడా ప్రేతాత్మలు అవుతారు. ఇది అందులో 100% కరెక్ట్. ఇందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దేవుడిచ్చినటువంటి ఆయుర్దాయం వరకు కూడా ఉండకుండా మధ్యలో చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి ఆ లైఫ్ స్పాన్ పూర్తయ్యేదాకా. కాబట్టి అటువంటి ఆత్మలు పీడింపబడుతున్నప్పుడు వాళ్ళకి శాంతి చేయాల్సిన బాధ్యతలు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ ఉంటాయి. అవి కర్మలు చేయకుండా చేసినప్పుడు వీళ్ళ డెవలప్మెంట్ కాకుండా, ఈ కుటుంబం డెవలప్మెంట్ కాకుండా అవి చూసుకుంటూ ఉంటాయి. కాబట్టి దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం కొంతమంది పంతుళ్ళు, మీరు పితృదోషాలు చేశారు కదా, శ్రాద్ధకాండ చేయలేదు కాబట్టి ఈ శ్రాద్ధకాండ చేయండి అని ఎక్కువగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. 1,00,000, 2,00,000 కూడా తీసుకుంటున్నారు. వీళ్ళు ఎటువంటి రూపాయి కూడా ఖర్చు అక్కర్లేకుండా, ఇటువంటి శ్రాద్ధకర్మలు ఇవన్నీ అవసరం లేకుండా, ఎవరైతే మీ ఇళ్లలో ఎవరైతే దుర్మరణాలు పొంది ఉన్నారో, పితృదోషాలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సూర్యనారాయణమూర్తికి కనుక పూజ చేసినట్లయితే ఇంట్లో అలా 6 వారాలు చేసినట్లయితే పితృదోషాలు, సమస్త రవిదోషాలు పోతాయి. బ్రహ్మాండంగా సుఖపడతాడు. ఓకే గురుగారు. ఆదివారం గురించి ఎలాంటి పూజలు చేయాలి, ముఖ్యంగా సూర్యునికి నమస్కారం చేయాలని చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.